మనం ఒక పదార్థాన్ని కానీ ఒక వస్తువుని కానీ సంపాదించాలంటే కష్టపడాలి. కష్టపడినా కానీ అది మనకు దొరుకుద్దో లేదో తెలియదు. మరి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే అది సామాన్యమైన విషయమో కాదు. అది ఉచితము కాబట్టి అది చులకనగా మనం చూడకూడదు. కొంతమంది వ్యక్తులు మనల్ని ప్రేమిస్తారు. మనల్ని ప్రేమించి మన కొరకు అనేకమైనవి చేస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు చాలా గమనించాలి. కొంతమంది స్త్రీలు వివాహానికి ముందు చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత వారు ఉద్యోగాన్ని మానేసి కుటుంబాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తారు. ఆ కుటుంబ విషయమై భర్తకి కానీ పిల్లలకు కానీ అత్తమామలకు కానీ అలాగే ఇంటికి వచ్చిన బంధువులకు కానీ అలాగనే భర్త సంబంధించిన స్నేహితులు కానీ వారికి పరిచర్య చేయడంలో అలాగా ముందుకు కొనసాగుతూ ఉంటారు. వారి జీవితం అంతా పరిచర్య చేయడము, వారికి అకామిడేట్ చేయడము, వారిని అకామిడేట్ చేయడము, వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనబడద్ది?